మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాం. ఈ భేటీలో కాళేశ్వరం విజిలెన్స్ ఎన్డీఎస్ఏ రిపోర్టుపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. అంతేకాదు కాళేశ్వరం దర్యాప్తుపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కూడా కనిపిస్తోంది. వీటితో పాటు పవర్ కమిషన్ రిపోర్ట్, ఫోన్ ట్యాపింగ్, ఇతర ఎంక్వైరీలపైన కూడా చర్చించే ఛాన్స్ ఉంది. ఇక ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారం, డిమాండ్లపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. రాజీవ్ యువ వికాసం, లబ్ధిదారుల ఎంపిక, పథకం అమలుపై చర్చించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వానాకాలం పంటల సాగు, రైతు భరోసాపై నిర్ణయాలుండే అవకాశాలున్నాయి. పలు పెండింగ్ ప్రాజెక్టులపై చర్చించనుంది కేబినెట్. అంతేకాదు స్థానిక సంస్థల ఎన్నికలపై సైతం కేబినెట్ భేటీలో స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి వాసు జాయిన్ అవుతున్నారు లైవ్ లో. వాసు, కేబినెట్ భేటీలో ఏ అంశాలు ఎక్కువగా ఫోకస్ చేసే అవకాశాలు ఉన్నాయి? ఈరోజు తెలంగాణ కేబినెట్ సంబంధించి మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి అధ్యక్షతన కూడా సమావేశం కాబోతోంది. అయితే ప్రధానంగా కొన్ని కీలక అంశాలకు సంబంధించి ఈ సమావేశం జరగబోతోంది. ఏదైతే కాళేశ్వరం కూలిపోవడానికి కారణమైనటువంటి అంశాలకు సంబంధించి కూడా ఇప్పటికే అందినటువంటి విజిలెన్స్ నివేదికతో పాటు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చినటువంటి రిపోర్టు ఆధారంగా ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అన్న అంశానికి సంబంధించి కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయబోతా ఉన్నారు. ఆ తర్వాత జరిగినటువంటి ఘటనకు సంబంధించి ఆ రిపోర్ట్లో ఏముంది, ఎలాంటి విచారణకు ఆదేశించాలి అనే అంశంపైన కూడా ఈరోజు ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. అంటే గతంలోనే ముఖ్యమంత్రి ఏదైతే ఇప్పటికే నివేదికలు అందినటువంటి నేపథ్యంలో కూడా ఇక కమిషన్ విచారణ కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితుల్లో కూడా ఇప్పటికే ఎన్డీఎస్ఏ నివేదికలు కూడా ఎవరైతే బాధ్యులైనటువంటి అధికారులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చాలా స్పష్టంగా పేర్కొన్న నేపథ్యంలో విచారణకు ఆదేశించే అవకాశం ఉంది. మరి ఎవరికి విచారణకు ఆదేశిస్తుంది, ఎప్పుడు విచారణ ప్రారంభిస్తుందో ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇక మిగతా అంశాలకు చూసినట్టయితే స్థానిక ఎన్నికలు, ఇటీవల కాలంలో ప్రభుత్వ పథకాల అమలుకు సంబంధించి కూడా పాలక మండళ్ళు సరిగ్గా గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో కూడా ఎక్కడ కూడా లేనటువంటి పరిస్థితుల్లో కూడా పథకాలు ప్రజల్లోకి సరిగ్గా వెళ్ళటం లేవనే అభిప్రాయానికి మంత్రులు వచ్చారు. కాబట్టి స్థానిక ఎన్నికల నిర్వహణకు సంబంధించి కూడా ఎప్పుడు ముందుకు వెళ్ళాలి అన్న అంశానికి సంబంధించి కూడా ఈరోజు ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మరొక ప్రధాన సమస్యకు సంబంధించి కూడా ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్లతో పాటు ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలకు సంబంధించి పరిష్కారం దిశగా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది. దీనిలో భాగంగా రీసెంట్గా క్యాబినెట్ సబ్ కమిటీతో పాటు అధికారుల కమిటీ కూడా ఏర్పాటు చేసింది. వీళ్ళకి అందినటువంటి నివేదికలను ఈరోజు మరోసారి పరిశీలించి కూడా ఏదైతే ఉద్యోగుల సమస్యలకు సంబంధించి వాళ్ళ డిఏలతో పాటు ఇతర రిటైర్మెంట్ బెనిఫిట్లకు సంబంధించిన అంశాలతో పాటు ప్రమోషన్స్తో పాటు 317 జీవో బాధితులకు స్థాన బదిలీకి సంబంధించిన అంశాలతో పాటు అనేక అంశాలు ముడిపడినటువంటి ఉద్యోగుల సమస్యలకు సంబంధించి దాదాపు ప్రధానంగా 10 మొత్తం 57 అంశాలు కూడా వాళ్ళు ప్రస్తావిస్తూ కూడా డిమాండ్లు ప్రభుత్వం ముందు ఉంచారు. దాంట్లో ప్రధానమైనటువంటి కీలకమైన అంశాలపైన ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఏడాది పాటు వాళ్ళ పదవీ కాలం పొడిగించే అంశానికి సంబంధించి ఒక కీలక నిర్ణయం. మరోపక్క డిఏల చెల్లింపు, 5 డిఏలు పెండింగ్లో ఉన్న నేపథ్యంలో 2 డిఏలు చెల్లించేందుకు ఒక ప్రభుత్వం ముందుకు వస్తుందా అన్న అంశంపైన కూడా ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మరోపక్క ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించి కూడా ఇప్పటికే 50% పురోగతి ఉంది. దాదాపు లబ్ధిదారులందరూ కూడా నియోజకవర్గాలుగా 3,500 ఇళ్ళు మంజూరు చేశారు. కానీ ఈ నెల ఎండింగ్ లోపే అందరికీ నిర్మాణ పత్రాలు అందచేయాలని ప్రభుత్వం యోచిస్తుంది. దానిపైన కూడా కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక రాజీవ్ యువ వికాస్, ఇప్పటి వరకు కొంత గందరగోళంలో రాజీవ్ యువ వికాస్ పథకానికి సంబంధించి కూడా బ్యాంకు సివిల్ స్కోర్తో పాటు కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. చాలా పెద్ద ఎత్తున కూడా అప్లికేషన్ చేసుకున్న నేపథ్యంలో కూడా ఎవరికి ఎలా లబ్ధి చేకూర్చాలి, ఎంత చేకూర్చాలి, ఎందుకంటే 50,000 నుంచి 4 లక్షల రూపాయల వరకు కూడా ప్రభుత్వం ఈ పథకంలో భాగంగా అందించే యోచనలో ఉంది. కానీ పథకం ఇప్పటికే అమలు కావాల్సిన నేపథ్యంలో కొన్ని ఇబ్బందులు ఎదురుతున్న నేపథ్యంలో వాటిని ఎలా అధిగమించాలి అన్న అంశానికి సంబంధించి కూడా రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించి ఈరోజు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక మిగతా అంశాలకు సంబంధించి తెలంగాణలో పెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించి అనుమతులు కావచ్చు, ఆర్థికపరమైనటువంటి క్లియరెన్సులు కావచ్చు, ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి, భూసేకరణ సంబంధించిన కావచ్చు, ఇక వీటన్నిటిపైన కూడా కులాంకుషంగా చర్చించి ఇలా క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకోబోతోంది. ప్రధానంగా మాత్రం కాళేశ్వరం సంబంధించినటువంటి విజిలెన్స్ ఎన్డీఎస్ఏ నివేదికల ఆధారంగా ఎలాంటి చర్యలకు ముందుకెళ్ళాలి, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి మొదటి విడతగా ఎలాంటి హామీలు వాళ్ళకి ఇవ్వాలి, ఎలాంటి ఆదేశాలు జారీ చేయాలి, రాజీవ్ యువ వికాస పథకంతో పాటు ఇతర సంక్షేమ పథకాలు ప్రభుత్వం అమలు చేసిన పథకాలతో పాటు స్థానిక ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలన్న ప్రధాన అజెండా పైన కూడా కేబినెట్ భేటీగా అవుతుంది. ఎన్ని కీలక
అంశాలకు సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి పలు ప్రాజెక్టుల విషయంలో కావచ్చు, ఇవన్నీ కూడా మరి కాసేపట్లో ప్రారంభమయ్యేటువంటి కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి నేతృత్వంలో జరిగేటువంటి ఈ యొక్క సమావేశంలో ఇప్పటికే మంత్రులు 2 రోజులు జిల్లాల్లో పర్యటన చేసి ఎలాంటి నివేదికలు తయారు చేశారు, ఇప్పటికే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. కాబట్టి వాటన్నిటిపైన పరిశీలించిన తర్వాత 3 గంటలు దాదాపు సుదీర్ఘంగా ఈ యొక్క సమావేశం కొనసాగే అవకాశం ఉంది. రాత్రి వరకు కూడా ప్రతి ఒక్క మంత్రితో కూడా ఎక్కడెక్కడ ఏ జిల్లాలో పర్యటించారు, ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఎలాంటి పథకాలు అమలుకు అడ్డంకులుగా ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి అన్న అంశంపైన కూడా కులాంకుషంగా చర్చించిన తర్వాత కొన్ని కీలక నిర్ణయాలు ప్రభుత్వం తీసుకోబోతా ఉంది. సౌమ్య. రైట్ వాసు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.